వెల్కమ్ టు ఆర్నే న్యూస్. నేటి వార్తలు. గుత్తి ఆర్ఎస్ లోని ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలాన్, సిఇఓ మహేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ త్వరలో నూతనంగా 3 కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నామని వారి సందర్భంగా తెలియజేశారు. ముందుగా మీడియాతో ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలాన్, సిఇఓ మహేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలాన్, సిఇఓ మహేశ్వర ప్రసాద్, వైస్ చైర్మన్ కె రామ్మోహన్, డైరెక్టర్లు కృష్ణ, నాగరాజు, మధుసూదన్ గుప్తా, దాదా, వెంకట్, వెంకీ, జక్క వీరన్న, మహాబు, రంగా ప్రసాద్, ప్రొఫెషనల్ డైరెక్టర్లు ఖాజా, మొయిద్దీన్, ఎంవి మహేష్ పాల్గొన్నారు. మన గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభించి 102 సంవత్సరాలు దాటి 103 సంవత్సరాలు అయినప్పటికీ నిన్నటి రోజున మన గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన రోజు. ఎందుకనంటే మన బ్యాంకుకు ప్రజెంట్ 4 బ్రాంచ్లు ఉన్నాయి. గుత్తి ఒకటి, గుత్తి ఆర్ఎస్ ఒకటి, పామిడి ఒకటి, అనంతపురం ఒకటి. అయితే నిన్నటి రోజున గుంతకల్లు, డోను, కదిరి ఈ 3 బ్రాంచులు కూడా ఓపెన్ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంకు నుండి మనకు అనుమతులు వచ్చినాయి. ఇది ఏబిపి యాన్యువల్ బిజినెస్ ప్లాన్ కింద ఈ 3 బ్రాంచ్లు వచ్చినాయి. అలాగే FSWMలో రాయదుర్గం బ్రాంచ్ కూడా రాబోతా ఉంది. అంటే ఈ 2025-26 సంవత్సరానికి గాను 4 బ్రాంచ్లు మన గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది నిజంగా అంటే సంతోషించదగ్గ విషయము. ఈ బ్యాంకు ఇంత అభివృద్ధి చెందడానికి సహకరించిన ఖాతాదారులకు, సిబ్బందికి, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బ్యాంకును మరిన్ని రాబోయే రోజుల్లో మరింత బ్రాంచ్లు తీసుకొని వచ్చి ఈ వ్యాపార కార్యకలాపాల్లో విస్తరించలాగున మేము మా బోర్డు తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాయలసీమ అంతటే కాకుండా మన ఏరియా ఆఫ్ గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ రాయలసీమకే పరిమితం కాకుండా అటు ప్రకాశము, నెల్లూరు జిల్లాలు కూడా విస్తరించిన, కృష్ణా కూడా కదా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడా మన కార్యకలాపాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది. ఇందుకు చాలా సంతోషిస్తున్నాము. యాక్చువల్గా ఈ 2003 సంవత్సరంలో మన బ్యాంకు 8 కోట్లతో మా బోర్డు వచ్చినప్పటి నుండి మేము వ్యాపార కార్యకలాపాలు సాధించాము. ఈ బిల్డింగ్ 2019లో కట్టినాము. ఈ 2019లో కట్టిన బిల్డింగ్లోనే 2018-19 సంవత్సరంలోనే 100 కోట్ల టర్న్ ఓవర్ దాటిందని ఇక్కడనే సెలబ్రేషన్స్ చేసాము. అదే టర్న్ ఓవర్ ఈ రోజున 222 కోట్లకు పైచిలుకు ఉందని తెలియజేయడానికి కూడా చాలా సంతోషిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలు, ఖాతాదారులు, తర్వాత బోర్డు సిబ్బంది అందరూ సహకారంతో మరింత ఈ బ్యాంకును అభివృద్ధి చేసుకునే విధంగా మేము పాటుపడతామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 1923 సంవత్సరంలో స్థాపించబడి ఇది చిన్న పట్టణానికి, గుత్తి పట్టణానికి, గుత్తి గ్రామ పంచాయతీకి, తర్వాత చట్నేపల్లి గ్రామ పంచాయతీ లెవెల్ వరకు పనిచేసేది 1923 నుండి. ఆ తర్వాత ఇప్పటి పాలకవర్గం 2003 సంవత్సరంలో కొత్త పాలకవర్గం, జిలాన్ గారి పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ కోఆపరేటివ్ బ్యాంకును, మన గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకును అంచెంచెలుగా పామిడి పట్టణంలో,
ఆ తర్వాత అనంతపురం జిల్లా అంతా వ్యవహారిక విస్తీర్ణం పెంచుకున్నాము. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలన్నీ పెంచుకున్నాము. ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అది అప్రూవల్ కోసం పంపించాము. బహుశా ఈ నెల ఏప్రిల్లో రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ఆ తర్వాత దాని తర్వాత కూడాను మనం రాష్ట్ర వ్యాప్తంగా అంతా మన బ్యాంకుని ఏరియా ఆఫ్ ఆపరేషన్ మన వ్యవహారిక విస్తీర్ణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఆ తర్వాత బ్రాంచెస్ కూడాను మన గుత్తి ఆర్ఎస్లో ఒకటి గుత్తి బ్యాంకులో హెడ్ ఆఫీసు, తర్వాత ఆర్ఎస్ బ్రాంచ్లో ఇదే బ్రాంచ్ పనిచేస్తా ఉంది. 76లో ఇది బ్రాంచ్ ఓపెన్ అయింది. అది మనది పాతది 1923లో ఉండింది. తర్వాత ఇన్ని సంవత్సరాల్లో లేని అభివృద్ధి మనకి 2023 సంవత్సరంలో మనము రిజర్వ్ బ్యాంక్ చెప్పిన పారామీటర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకొని, యాక్చువల్గా లాస్ట్లో ఉన్న బ్యాంకుని దీనికి ఫుల్ఫిల్ చేసుకొని అన్ని చేస్తే కానీ రిజర్వ్ బ్యాంకు ఎవరికి అనుమతి ఇవ్వదు. ఇప్పటికి రాయలసీమలో మనకున్నది 2 బ్యాంకులకు అనుమతులు వస్తున్నాయి. అది ఒకటి గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు, 2 కోయలకుంట్ల బ్యాంకు ఇస్తున్నారు ప్రస్తుతానికి. అన్ని బ్యాంకులు ఇంకా అభివృద్ధి చేసుకుంటే అందరికి ఇస్తారనమాట. ఇది మనం అయితే చేసుకున్నాము. వాళ్ళ నామ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసినందుకు మనకు పామిడికి ఒక బ్రాంచ్ ఇచ్చారు. తర్వాత 24 సంవత్సరానికి మనకు అనంతపురం కూడా ఇంకో బ్రాంచ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మనం యాన్యువల్ బిజినెస్ ప్లాన్ అని చెప్పి 2025-26 సంవత్సరాలకు ఒక 3 బ్రాంచెస్ పెట్టాం మనము. ఆ 3 బ్రాంచెస్ కూడా అన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళ నామ్స్ అన్ని పెట్టినందుకు గాను వాళ్ళు నిన్ననే యాక్సెప్ట్ చేసి యాక్సెప్టెన్స్ లెటర్ మనకు సెంట్రల్ ఆఫీస్ నుండి వచ్చిందనమాట. గుంతకల్ బ్రాంచ్, డోను, కదిరి ఇచ్చారు. మనకు ఎట్లాగైతే మనం పామిడి, అనంతపురం FSWM కింద అని చెప్పి కొన్ని నామ్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్డ్ బ్యాంక్ ఒక బ్రాంచ్ ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు అనమాట. దాని కింద రాయదుర్గం బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో అభివృద్ధి చేసుకోవడానికి సహకరించిన, ఇంతవరకు అభివృద్ధికి సహకరించిన పాలకవర్గానికి, తర్వాత ఖాతాదారులకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.